ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో ఆచారాలు, సాంప్రదాయాలు అంటూ కొన్ని వింత ఆచారాల్ని, సాంప్రదాయాల్ని పాటిస్తూ వస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. అలాంటి ఒక వింత సాంప్రదాయమే జోడీదార్ సాంప్రదాయం. సో ఈ జోడీదార్ సాంప్రదాయం అంటే ఏంటి అంటే ఒకే మహిళని ఇద్దరు పురుషులకిచ్చి పెళ్లి చేస్తారట. హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ డిస్టిక్ లోని ఒక గ్రామంలో ఈ వింత ఆచారాన్ని, సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారట. గతంలో పాటించేవారట, మధ్యలో కొన్ని రోజులకి ఆపేసినప్పటికీ మళ్ళీ దీన్ని ఆచరణలోకి తీసుకొస్తున్నారు. సునీత అనే ఒక మహిళకి ప్రదీప్ అండ్ కపిల్ అనే ఇద్దరు సోదరులనిచ్చి ఆవిడికి వివాహం చేశారట. ప్రస్తుతం ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. సరే, మరి ఇద్దరిని పెళ్లి చేసుకుంటున్నారు, సరే ఏదైనా డాక్యుమెంట్స్ లో మెన్షన్ చేయాలన్నా అండ్ పిల్లలకి ఫాదర్ ఎవరు అని చెప్పాలనుకున్నా పిల్లల తండ్రిగా సోదరుల్లో పెద్దవాడిని తండ్రిగా గుర్తిస్తారట. అండ్ లా ప్రకారం ఈ చట్టం నిషేధింపబడినప్పటికీ జోడీదార్ చట్టం కింద అక్కడి గవర్నమెంట్ దీన్ని గుర్తిస్తుంది. అసలు ఈ సాంప్రదాయం పాటించడానికి గల కారణాలు ఏంటి అని అంటే అక్కడ గ్రామస్తులు కొన్ని విషయాలు చెప్తున్నారు. అదేంటి అంటే పూర్వీకుల భూమిని విభజనకి గురి కాకుండా చూసుకోవడానికి అని. అండ్ ఇలా మ్యారేజెస్ చేసుకోవడం వల్ల జాయింట్ ఫ్యామిలీస్ లో సోదర భావం అండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్ పెరుగుతాయని అక్కడ గ్రామస్తులు అంటున్నారు. అండ్ పెద్ద ఫ్యామిలీ ఉండి అందులో మేల్ కౌంట్ ఎక్కువగా ఉండడం వల్ల గ్రామంలో నివసించడానికి సెక్యూరిటీ వైజ్ కూడా చాలా బాగుంటుందని అక్కడ గ్రామస్తులు అంటున్నారు. అందుకోసమే వాళ్ళు ఈ సాంప్రదాయాన్ని ఇప్పటికీ పాటిస్తున్నారట. సో ఇది ఓవరాల్ గా జోడీదార్ సాంప్రదాయం వెనుక ఉన్న కారణాలు. అందుకోసమనే అలా ఒక స్త్రీకి ఇద్దరు పురుషుల్నిచ్చి పెళ్లి చేశారట. కానీ ప్రస్తుతం ఈ ఫొటోస్ అండ్ వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.